రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ అదే కోర్టు హాలు, అదే కేసు. ముఖ్యమంత్రి హోదాలో వెలిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక సాధారణ నిందితుడిగా హైదరాబాద్ సిబిఐ కోర్టు మెట్లెక్కబోతున్నారు. ఇన్నాళ్లు సీఎం కుర్చీ, భద్రతా కారణాలు, వేల పిటిషన్లు అన్ని ఆయనకు రక్షణ కవచాల్లా నిలిచాయి. కానీ అధికారం చేజారింది, హోదా దూరమైంది. ఇక మినహాయింపులు లేవు, సాకులు కుదరవు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని సిబిఐ పట్టుబడ్డంతో జగన్ ప్రయాణం మళ్లీ కోర్టు వైపు మళ్లింది. దేశ రాజకీయాలను దశాబ్దం పాటు కుదిపేసిన క్విడ్ ప్రోకో కేసు, వేల కోట్ల అక్రమాస్తుల ఆరోపణలు, 16 నెలల జైలు జీవితం ఇవన్నీ గతం కాదు, వర్తమానంలోకి తిరిగి వచ్చిన వాస్తవాలు. ఇప్పుడు జగన్ కోర్టుకు హాజరవడంతో ఈ కేసు విచారణలో కదలిక మొదలైంది. ఇకపై ఏం జరగబోతుంది? కేసు విచారణ వేగవంతం అవుతుందా? రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుంది? అధికారం లేని జగన్ ఈ కేసుల వలయం నుంచి ఎలా బయటపడతారు? ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర అందుబాటులో ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాహిదా. మరి కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకి ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఆయన పరోక్షంగా సిబిఐ కోర్టుకు హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి సామాన్య మానవుడి హోదాలో ప్రస్తుతం ఆయన ఒక నిందితుడిగా ప్రస్తుతం సిబిఐ కోర్టుకి హాజరయ్యేందుకు మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఆయనకి సిబిఐ కోర్టు ముఖ్యంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టులో ప్రధానంగా జగన్మోహన్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కోరడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన సామాన్య ఒక ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష నేత మాత్రమే కాబట్టి ఆయన వ్యక్తిగతంగా సిబిఐ కోర్టుకి హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఈ నెల 21వ తేదీలోపు ఎప్పుడైనా సరే సిబిఐ కోర్టులో హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఒకరోజు ముందే నాంపల్లి సిబిఐ కోర్టుకి ఆయన హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరికాసేపట్లో అంటే 11 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కానీ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మరొకవైపు మనం ప్రస్తుతం ఉన్నటువంటి నాంపల్లి సిబిఐ కోర్టు వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ చూడవచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, మరొకవైపు ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ ప్రస్తుతం మరికాసేపట్లో సిబిఐ కోర్టుకి రాబోతున్నటువంటి తరుణంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ కోర్టుకి నలువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా మోహరించారు. అదేవిధంగా ఇక్కడ జగన్ వచ్చేటటువంటి సమయంలో పూర్తిగా ఈ రోడ్ని పూర్తిగా క్లోజ్ చేసి భారీ భద్రత నడుమ నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి జగన్ హాజరైనటువంటి తరుణంలో పూర్తిగా ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్రమాస్తుల కేసులకు సంబంధించి కిట్ ప్రోకోకు సంబంధించి 2011లో సిబిఐ జగన్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆగస్టులో కేసు నమోదు చేసిన తర్వాత 2012లో జగన్ని అరెస్ట్ చేసి 16 నెలల పాటు జైల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా కిట్ ప్రోకో అంటే ఆయన తండ్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి సమయంలో వివిధ సెల్ కంపెనీలు సృష్టించడం కానీ వివిధ కంపెనీలకి అనుమతులు ఇవ్వడం, అదేవిధంగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించాడు అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో అప్పుడు సిబిఐ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. 2012లో అరెస్ట్ చేసిన తర్వాత 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి అనంతరం 2013లో బెయిల్ పైన ఆయన జగన్ బయటికి రిలీజ్ అయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా సిబిఐ కోర్టు వివిధ ప్రధానమైనటువంటి షరతులతో కూడుకున్నటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. విచారణకి సహకరించాలి, ఎప్పుడు పిలిచినా సరే సిబిఐ కోర్టుకి హాజరు కావాలి అనేటటువంటి షరతులతో పాటు ఇతర కీలకమైనటువంటి షరతులన్నింటిని కూడా విధించడం జరిగింది. ప్రస్తుతం 2020లో ముఖ్యమంత్రి హోదాలో జనవరి 10వ తారీఖున ప్రస్తుతం మనం ఉన్నటువంటి నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 5 సంవత్సరాలు సుదీర్ఘ విరామం తర్వాత జగన్ ప్రస్తుతం ఈ కేసుకు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజువారీ డిశ్చార్జీ విచారణకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సిబిఐ కోర్టుకు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు 11
ఛార్జ్ షీట్లకు సంబంధించి ఇప్పటికే వేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా 13 ఏళ్ల పాటు ఈ కేసు సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా 120 మందికి పైగా కూడా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అదేవిధంగా మరొక వైపు A1గా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు, మరొక వైపు అధికార పార్టీలు కూడా ఇప్పుడు వరకు కూడా ఈ కేసుకు సంబంధించి నత్తనడకన నడిచింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా సిబిఐ కోర్టుకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నిజమైనటువంటి విచారణ ఎప్పటి నుంచో కొనసాగుతుంది అనేటటువంటి అంశాన్ని వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటే కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి సిబిఐ నాంపల్లి కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసుల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత హాజరుకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరొకవైపు ఇప్పటికే ఒకవైపు బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆయన అభిమానులు చేరుకున్నారు. మరొకవైపు